రేపు నరసాపూర్లో జరిగే మందకృష్ణ మాదిగ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. పెల్దుర్తి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న బహిరంగ సభను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే గతంలో 200 ఉన్న పెన్షన్ నేడు 2,000కు పెరిగిందని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శేఖుల మాదిగ, మండల సీనియర్ నాయకులు గాజాల కృష్ణ మాదిగ పాల్గొన్నారు. విడోస్ కు ఒంటరి మహిళల గురించి పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ 200 పింఛన్లు ఉన్నప్పటి నుంచి పోరాటం చేసి 500 పెంచారు. 500 పింఛన్లు ఉన్నప్పటి నుంచి పోరాటం చేసి 1000 రూపాయలు పెంచారు. ఇప్పుడు 1000 రూపాయల పింఛన్ల భాగంగా 2,000కి పెంచారు. ఇప్పుడు 6,000, 4,000కు పింఛన్లు పెరగాలని చెప్పేసి పోరాటం చేశారు. ఇలా ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారం లేకుంటున్నారు. వికలాంగుల కండరాలు బలహీనత ఉన్న వాళ్ళు ఏ పని చేసుకోకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు 15,000 డిమాండ్ తోటి ఇప్పుడు మాట్లాడబోతుంది. కాబట్టి ఖచ్చితంగా 15,000 చేయాలి. ఏ కళ్ళుగా 2 కళ్ళు లేని వాళ్ళు, 2 కాళ్ళు లేని వాళ్ళు, నరాల బలహీనత ఉన్న వాళ్ళకు ఇప్పుడు 2,000 పింఛన్ నుంచి ఇలా 4,000 పింఛన్ నుంచి మళ్ళీ 15,000 పింఛన్ పెంచాలని చెప్పేసి రేపు రాబోయే దినంలో ఖచ్చితంగా పెంచాలి. అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతలేదు కాబట్టి, అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఇప్పుడు మరి మందకృష్ణ మాదిగ వాళ్ళకు ఒక అండగా ఉన్నాడు. కాబట్టి వికలాంగులకు, వితంతులకు రేపు అందరూ ఇక్కడ వచ్చి మనం వారి సంఖ్యలో అక్కడ హాజరు కావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మేము